to AKS. So we have already started our series of polity videos. So today we are going to discuss about the evolution of constitution. సో అసలు రాజ్యాంగం ఎలా ఈరోజు మనకున్నటువంటి రాజ్యాంగం ఎలా వచ్చింది అనేటువంటి ఇవల్యూషన్ని మనం చూద్దాం. సో యాజ్ ఐ సెడ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మన చరిత్ర మొదలైతే అక్కడ నుంచి మనం చరిత్ర చదువుకుంటాం. టిల్ టుడే, టిల్ ఎస్టర్డే మనకి అంతా కూడా చరిత్ర. సో అక్కడి నుంచి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి లిఖితపూర్వకంగా పెద్దగా ఆధారాలు లేవు కనుక కొన్ని సీల్స్ తప్ప మనకి లిఖితపూర్వక ఆధారాలు లేని కారణంగా మనం ఈ మౌర్యాస్ నుంచి తీసుకుంటే మౌర్యాస్, గుప్తాస్, అలాగే మిడివల్లో ఢిల్లీ సుల్తానేట్, ముఘల్స్, మరాఠాస్ అవన్నీ తీసుకుంటే ప్రతి ఒక్క రాజ్యంలోనూ రాజు పరిపాలన చేయటం జరిగింది. వాళ్ళ ప్రజలకు కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు డే బై డే మౌర్యాస్ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రజల అవసరాలలో మార్పులు వస్తాయి. సో ఆ మార్పులకు అనుగుణంగా, నాగరికతకు అనుగుణంగా మార్చుకుంటూ చట్టాలను మార్చుకుంటూ రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మౌర్యాస్ టైంలో అగ్రికల్చర్ మీద విధించేటువంటి లేదా నార్మల్గా విధించేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించినటువంటి ట్యాక్స్ సిస్టమ్ గుప్తాస్ టైంలో డిఫరెంట్గా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క ట్యాక్స్ సిస్టమ్ ఇంకా అప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంప్రూవ్ అయ్యి ఉండొచ్చు. సో అలాగే నెక్స్ట్ లెవెల్లో ముఘల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆర్కిటెక్చర్ చాలా డెవలప్ అయింది. అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కూడా చేంజ్ అయ్యాయి. విధించబడేటువంటి ట్యాక్సెస్ చేంజ్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా దిస్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ ఇవల్యూషన్ ప్రాసెస్. సో ఇవల్యూషన్ అవుతూ వస్తోంది పరిపాలనా విషయాలలో. అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే మామూలుగా వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ ఒకదాని తర్వాత వచ్చేటువంటి చేంజెస్ అన్నిటినీ మనం ఇప్పుడు చదువుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. మరి దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి? మన రాజ్యాంగం రావడానికి ఇమ్మీడియట్గా ముందు ఎవరు పరిపాలించారు, వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ పరిపాలన ఎఫెక్ట్ డెఫినెట్గా మన రాజ్యాంగం మీద ఉంటుంది. సో ఎవరు పరిపాలించారు మనల్ని రాజ్యాంగం రావడానికి ముందు? బ్రిటిషర్స్. సో మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం. సో బ్రిటిషర్స్ మనకి ఎప్పటి నుంచి మనకి ఈ బ్రిటిషర్స్ తోటి మనకి లింక్ స్టార్ట్ అయింది అంటే 1600లో బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీగా ఫామ్ అయ్యి మనకి ఒక కంపెనీగా అంటే ట్రేడ్ చేసేటువంటి కంపెనీగా మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి వాళ్ళు 1600 నుంచి ఆల్మోస్ట్ 1764 వరకు కూడా ట్రేడ్ మాత్రమే చేసుకుంటూ వర్తక వాణిజ్యాలలో బిజీగా ఉన్నారు. కాకపోతే మధ్యలో చిన్న వివాదాలలో అంటే కింగ్స్ మన దేశ రాజుల మధ్యలో ఉన్నటువంటి వివాదాలలో తలదూరుస్తూ మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ యొక్క స్టాండ్ని పెంచుకుంటూ వచ్చారు. సో మొట్టమొదటిగా 1764లో చెప్పుకోదగినటువంటి యుద్ధం ఒకటి జరిగింది, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ యుద్ధం. సో 1764లో ఆ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 1765 వచ్చేసరికి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి గెలుపు వచ్చింది. సో దానిలో భాగంగా వాళ్ళకి బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా ఈ మూడిటి మీద కూడా దివానీ రైట్స్ వచ్చాయి. దివానీ రైట్స్ అంటే ఏంటి?
పన్ను విధించి వసూలు చేసుకునే హక్కు, డైరెక్ట్గా లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో ఆ యొక్క రైట్స్ వాళ్ళకి 1765లో వాళ్ళకి వచ్చాయి. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళు నెమ్మదిగా మన దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను నెమ్మదిగా వాళ్ళు తీసుకుంటూ ఆక్రమించుకుంటూ వచ్చారు. సో దీని తర్వాత 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి విధానం, ఇవన్నీ కూడా వాటికి కారణాలు అవుతాయి. సో 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు కారణంగా దాన్ని అణిచివేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కాన్ఫిడెన్స్ బ్రిటిష్ ప్రభుత్వానికి పోయింది. దాంతో కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక జస్ట్ పరిపాలన చేయడానికి తప్ప దేనికి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. పూర్తి పరిపాలన మీద కంట్రోల్ బ్రిటిష్ ప్రభుత్వం తీసేసుకుంది. బ్రిటిష్ క్రౌన్ 1858లో తీసేసుకుంది. ఆ తర్వాత మనకి 1947 వరకు జరిగినటువంటి భారత స్వతంత్రోద్యమం తెలుసు. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ఈ మధ్యలో 1934లో ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా మనకి సెపరేట్ రాజ్యాంగం ఉండాలి, ఎంఎన్ రాయ్ సెపరేట్ రాజ్యాంగం మనకి ఉండాలి, మనం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని, రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకుని రాజ్యాంగాన్ని మన కోసం మనం లిఖించుకోవాలి అనేటువంటి ఒక మొట్టమొదటిగా ఆయన చెప్తున్నాడు. అంటే ఒక ప్రపోజల్ పెట్టాడు ఆయన. ఓకే, మనకి కాన్స్టిట్యూషన్ కావాలి. ఎప్పుడు? 1934. ఓకే, సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మన రాజ్యాంగం మీద ఎలా ఇంపాక్ట్ చూపించింది అని తెలుసుకోవాలంటే బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి యాక్ట్స్ ఏంటి, దాంట్లో ప్రభుత్వం ఏమేం డెసిషన్స్ తీసుకుంది, అవి మన రాజ్యాంగం రాసుకోవడానికి ఇప్పటి మన రాజ్యాంగానికి 1949లో సబ్మిట్ చేయబడినటువంటి లేదా వచ్చినటువంటి రాజ్యాంగంలో ఎలా ఈ బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రిటిష్ రూల్లో మనకి చట్టాలు చేయడం అనేది 1773 నుంచి మొదలైంది. దీన్ని మనం అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 1947 వరకు ఈ మధ్య పీరియడ్ అంతా కూడా రకరకాల చట్టాలు వచ్చాయి. అయితే ఈ 1773 నుంచి 1947 వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ సమయాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. 2 పీరియడ్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి 1773 నుంచి 1947 వరకు కదా. సో దీన్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. ఎలా? 1773 నుంచి 1858 వరకు ఒక పార్ట్, 1773 టు 1858. ఇక్కడ 1858 నుంచి మన రాజ్యాంగం వచ్చినటువంటి టైము 1949 వరకు. అయితే వీళ్ళ చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక 1947 వరకు మనం ఈ పీరియడ్ని తీసుకుంటాం. సో 1773 నుంచి 1858 వరకు మనకి 4 చట్టాలు వచ్చాయి. మొదటిది రెగ్యులేటింగ్ యాక్ట్. రెగ్యులేటింగ్ చట్టం 1773. సో రెగ్యులేటింగ్ చట్టంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే రాజకీయ మరియు పరిపాలనా అంశాలను, వాటికి సంబంధించినటువంటి విధులను డివైడ్ చేసింది, అంటే రికగ్నైజ్ చేసింది, గుర్తించింది. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ వార్ రికగ్నైజ్డ్. అసలు రాజ్యాంగ సంబంధించినటువంటి విధులేంటి, ఫంక్షన్స్ ఏంటి, అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి విధులు లేదా ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తించింది. తర్వాత కేంద్రీకృత పాలనకు అది ఫౌండేషన్ వేసింది ఈ చట్టం ద్వారా. ఎలా ఫౌండేషన్ వేసింది అంటే
అప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ప్రావిన్స్కి ఒక గవర్నర్ ఉండేవాడు. బెంగాల్కి గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్, అట్లాగా ప్రతి ఒక్క ప్రావిన్స్కి కూడా ఒక్కొక్క గవర్నర్ ఉండేవాడు. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసి ఈ మిగిలినటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ మద్రాస్ కానీ బీహార్, ఒరిస్సా ఇలాంటివన్నిటి మీద వీటన్నిటి మీద కూడా ఈ ప్రావిన్సెస్ అన్నిటి మీద కంట్రోల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇచ్చింది. అంటే కేంద్రీకృత పాలనకు శ్రీకారం చుట్టింది. సెంట్రలైజేషన్ ఎలా శ్రీకారం చుట్టింది? గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేసింది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద, ఈయన కింద మిగిలిన గవర్నర్స్ అందరూ పనిచేస్తారు. ఆల్ గవర్నర్స్, గవర్నర్ ఆఫ్ మద్రాస్, అలాగా ప్రతి ఒక్క గవర్నరు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉంటారు. సో ఆయన ఆజ్ఞలను ఆర్డర్స్ని వీళ్ళు పాటిస్తారు. అంటే ఇది ఒక కేంద్రీకృత పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఈరోజు మన రాజ్యాంగం ఎక్కువగా కేంద్రీకృత పాలనకు మొగ్గు చూపించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి యాక్ట్స్, పరిపాలనలో తెచ్చినటువంటి మార్పులు. సో దాంట్లో ఈ సెంట్రలైజేషన్ అనే దానికి మొట్టమొదట అంకురం ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే మన రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా ఏర్పాటు అయ్యింది. దీని తర్వాత వచ్చినటువంటి రెండవ చట్టం ఏంటి అంటే పిట్స్ ఇండియా చట్టం. సో ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది 1784లో వచ్చింది. పిట్స్ ఇండియా చట్టం ద్వారా చేసినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు, పరిపాలనాపరమైనటువంటి మార్పు ఏంటి అంటే వాణిజ్యపరమైనటువంటి విధులు అలాగే రాజకీయ పరమైనటువంటి విధులకు మధ్య తేడాను గుర్తించడం జరిగింది ఈ పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా. అలాగే అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండి దాని యొక్క పరిపాలనను దాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఈ పిట్స్ ఇండియా చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒక కొత్త బాడీని సృష్టించడం అనేది పిట్స్ ఇండియా చట్టం ద్వారా జరిగింది. సో పిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏం చేశారు? పొలిటికల్ అండ్ కమర్షియల్ ఫంక్షన్స్కి మధ్య తేడాను గుర్తించారు. రాజకీయ మరియు వాణిజ్యపరమైనటువంటి విధులకు మధ్య తేడాను గుర్తించారు. అలాగే ఒక కొత్త బాడీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఒక కొత్త బాడీని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత పిట్స్ ఇండియా చట్టం తర్వాత ఈ పీరియడ్లో వచ్చినటువంటి మరొక చట్టం ఏంటి అంటే చార్టర్ యాక్ట్ 1833. సో ఈ చార్టర్ చట్టం ఏంటి అసలు? దీనిలో వీళ్ళు తీసుకున్నటువంటి మార్పులు ఏంటి అంటే మొట్టమొదటిగా కేంద్రీకృత పరిపాలన ఇంకా పటిష్టం చేశారు. ఎలా? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవాడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పొసెషన్స్ అంటే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటిపై కూడా ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పరిపాలన మీద ఆయనకి ఆర్డర్స్ ఉండేలాగా అంటే ఆధిక్యత ఉండేలాగా చేశారు. కంప్లీట్గా సెంట్రలైజేషన్ అన్నమాట. అంటే
రకరకాల ప్రావిన్సెస్లో జరిగే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మీద అంతటా కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అధికారం చెల్లుతుంది. సో వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలు ఆయనకి చెప్పాలి. సో ఇలాంటి ఒక కంప్లీట్ సెంట్రలైజేషన్లో పీక్ లెవెల్కి ఇక్కడ తీసుకెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. అలాగే మిలిటరీ ఫంక్షన్స్ ఏంటి, మిలిటరీ పవర్స్ ఏంటి, అలాగే సివిల్ పవర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటివి ఏంటి, సివిల్ పవర్స్, మిలిటరీ పవర్స్. ఎందుకు? సివిల్ పవర్స్లో ఏమేమి ఉంటాయి, రెవెన్యూ కలెక్ట్ చేయడం ఏంటి, ఎంత కలెక్ట్ చేయాలి, ట్యాక్సెస్ ఎంత విధించాలి ఏంటి, అవన్నీ కూడా సివిల్ మ్యాటర్స్ కిందకు వస్తాయి. ఇక మిలిటరీ విషయానికి వస్తే ఎవరి మీద దండెత్తి వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా మిగిలిన భారతదేశాన్ని అంతటినీ ఆక్యుపై చేయాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా మిలిటరీ పవర్స్ కిందకు వస్తాయి. మిలిటరీని కంట్రోల్ చేసేటువంటి పవర్స్, ముఖ్యమైనటువంటి 2 రకాల పవర్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయటం జరిగింది ఈ చట్టం ద్వారా, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా. అలాగే ఈ మిగిలినటువంటి బాంబే గవర్నర్ ఆఫ్ బాంబే కానీ, అలాగే మద్రాస్ గవర్నర్ కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క శాసనపరమైనటువంటి అధికారాలను తొలగించటం జరిగింది. వాళ్ళకున్న కొద్దిపాటి శాసన అధికారాలను కూడా తొలగించి కంప్లీట్గా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఈ మొత్తం అధికారాలను కట్టబెట్టడం అనేది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా జరిగింది. దాంతోపాటు కంప్లీట్గా శాసనాధికారాలు ఎవరికి ఉన్నాయి ఇప్పుడు ఈ చట్ట ప్రకారం, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉన్నాయి. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, పరిపాలన చెబితే చేసేలాగా ఈ గవర్నర్ జనరల్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ పరిపాలనలో హెల్ప్ చేసేటువంటి ఒక బాడీ, నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా ఈస్ట్ ఇండియా కంపెనీని చేయటం జరిగింది. దీని తర్వాత ఈ చట్ట ప్రకారం 1833 చార్టర్ యాక్ట్ 1833 ద్వారా మనం ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్స్కి కోచింగ్కి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, బుక్స్ లిస్ట్ అడుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ సివిల్ సర్వీసెస్ అనేది భారతదేశంలో పెట్టాలి, మనం ఓపెన్ కాంపిటీషన్ నిర్వహించాలి అనేటువంటి ఒక అటెంప్ట్, ఒక ప్రపోజల్ మనకి ఈ చార్టర్ యాక్ట్ 1833 ద్వారానే జరిగింది. సో ఈ 1833 చార్టర్ ద్వారా ఈ ప్రపోజల్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853, ఈ పీరియడ్లో వచ్చినటువంటి 4వ యాక్ట్ ఏంటి అంటే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. I'll write above, maybe it is not visible. So చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ సిరీస్లో అంటే 1773 నుంచి 1858 మధ్యలో బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 4 ముఖ్యమైనటువంటి చట్టాలు ఇవి. 4 చట్టాలు: రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ముఖ్యమైనటువంటి చట్టాలు ఇవి. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో ఏ మోడిఫికేషన్స్ జరిగాయి? ఒక సెపరేట్ శాసన మండలిని ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నర్ జనరల్ కోసం ఒక సెపరేట్ శాసన మండలిని ఏర్పాటు చేయడం ఈ యాక్ట్ ద్వారా, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ద్వారా చేయటం జరిగింది. అలాగే ఈ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, భారత శాసన మండలిలో కొంతమంది సభ్యులను లోకల్ రిప్రజెంటేషన్ నుంచి తీసుకోవడం, అంటే మద్రాసు, బెంగాల్, ఆగ్రా ప్రావిన్సెస్ నుంచి, వాళ్ళ యొక్క లోకల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది సభ్యులను ఈ శాసన మండలిలో, భారత శాసన మండలిలో వాళ్ళకి సభ్యత్వాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాగా మనకి 1773 నుంచి 1858 వరకు ఈ 4 చట్టాలు మనకి బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం ముఖ్యమైనటువంటి చట్టాలు ఇవి. దీనిలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏంటని మనం చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 1858 నుంచి 1947 వరకు జరిగినటువంటి మార్పులు ఏంటి అనేది చూద్దాం. సో 1858 నుంచి 1947, సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి చట్టాలను గవర్నమెంట్ ఆఫ్
ఇండియా చట్టాలు అని అనొచ్చు మనం. మొట్టమొదటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. సో మనం ఇందాక అనుకున్నాం 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. సో సిపాయిల తిరుగుబాటు చేసేసరికి బ్రిటిష్ ప్రభుత్వం బాగా భయపడింది. ఈ తిరుగుబాటు అణిచివేశాం కాబట్టి సరిపోయింది, కానీ ఇది కనుక కొంచెం తీవ్రంగా వీళ్ళందరూ తిరుగుబాటు చేసి యూనిటీ తోటి కనుక తిరుగుబాటు చేసుంటే 1857లోనే బ్రిటిషర్స్ తిరుగుముఖం పట్టాల్సినటువంటి అవసరం వచ్చేది. కానీ అన్ఫార్చునేట్లీ యూనిటీ లోపించడం వల్ల, అలాగే మాసెస్ సరిగ్గా అంటే ఆల్ మాస్ పీపుల్ అంటే అసలైనటువంటి భారతీయులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఓన్లీ రాజులు, చదువుకున్న వాళ్ళు కొంతమంది, సిపాయిలు కొంతమంది మాత్రం, చదువుకున్న వాళ్ళు కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో రియల్ మాసెస్ ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల మనకి సిపాయి తిరుగుబాటు విజయం మనం సాధించలేకపోయాం. వెంటనే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, సో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఇదే రకమైన తిరుగుబాటు ఫ్యూచర్లో రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ సరిగా పరిపాలన కూడా సరిగా చూసుకోవట్లేదు కాబట్టి కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని లేకుండా చేసేసి మొత్తానికి కూడా కంప్లీట్గా బ్రిటిష్ కంట్రోల్లోకి తీసేసుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ద్వారా ఏం జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేసింది, రద్దు చేసి పరిపాలనకు సంబంధించినటువంటి పవర్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం కంప్లీట్గా తీసేసుకుంది. అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి డెసిగ్నేషన్ని వైస్రాయ్గా పేరు మార్చింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేసి వైస్రాయ్గా మార్చేసింది. అలాగే అది కాకుండా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసింది. ఆయన బ్రిటిష్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ మనిషి. సో ఆ పదవికి అంత పవర్స్ ఉంటాయి. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసి ప్రవేశపెట్టింది. దాంతోపాటు పిట్స్ ఇండియా చట్టం ద్వారా ప్రవేశపెట్టినటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ కూడా అబాలిష్ చేసేసింది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీనే లేదు, ఇంకా కంపెనీ అండర్లో పనిచేసే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వీళ్ళతో ఇంకేం పని ఉంటుంది. సో అబాలిష్ చేసేసింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఒక 15 మందితో కూడుకున్నటువంటి ఒక మండలిని ఏర్పాటు చేసింది. ఆయన మరి ఎక్కడో లండన్లో ఉంటారు, ఇండియా మొత్తాన్ని చూసుకోవాలి, మరి ఆయనకి సలహాలు ఇవ్వడానికి కావాలి మనుషులు. సో 15 మందితో కూడుకున్నటువంటి ఒక సలహా మండలిని సెక్రటరీ ఫర్ స్టేట్కి ఏర్పాటు చేసింది. సో ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ద్వారా నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఈ చట్టం తర్వాత మనకి 3 కౌన్సిల్ చట్టాలు వచ్చాయి, భారత కౌన్సిల్స్ చట్టాలు. ఇండియా కౌన్సిల్స్ యాక్ట్స్ ఇవి 3 వచ్చాయి. మొట్టమొదటి కౌన్సిల్ చట్టం 1861. సో ఈ కౌన్సిల్ చట్టం ద్వారా జరిగినటువంటి మార్పులు ఏంటి, ఏమేమి ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం అంటే మొట్టమొదటిగా వికేంద్రీకరణ అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది. పూర్తిగా కేంద్రీకృతమైనటువంటి పరిపాలన వైపుగా చార్టర్ యాక్ట్ 1833 తీసుకెళ్తే వికేంద్రీకరణ డీసెంట్రలైజేషన్ వాజ్ స్టార్టెడ్ బై ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. సో అంటే వికేంద్రీకరణను ఎలా చేశారు, అప్పట్లో శాసనపరమైనటువంటి అధికారాలు మొత్తాన్ని కూడా తీసేసుకుని పూర్తి అధికారాలు గవర్నర్ జనరల్కే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కొన్ని శాసనపరమైనటువంటి అధికారాలు బాంబే గవర్నర్కి, మద్రాసు గవర్నర్కి వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అలా చేసి వికేంద్రీకరణకు శ్రీకారం ఈ యాక్ట్ ద్వారా, ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా చేయటం జరిగింది. దాంతోపాటు
కొత్తగా కొన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే శాసన మండళ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ? బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండ్ పంజాబ్. ఈ 3 ప్లేసెస్లో కొత్త శాసన మండళ్ళ ఏర్పాటు చేశారు. దాంతోపాటు పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి కొత్త కొత్త రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన గవర్నమెంట్లో. హోమ్ డిపార్ట్మెంట్ అని, అలాగే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అని, డిఫెన్స్ మినిస్ట్రీ అని, రైల్వే మినిస్ట్రీ అని, ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్. సో ఇలా డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ని, ఇలాంటి పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉంది అంటే అది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద ఆధారపడే మనం తీసుకున్నాం. సో అది ఎక్కడ మనకి స్టార్ట్ అయింది అంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. ఇక ఇండియన్ నెక్స్ట్ కౌన్సిల్స్ యాక్ట్ విషయానికి వస్తే ఇంకొకటి, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861లో ఈ రోజుకి మనం ఫాలో అవుతున్నటువంటి ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే ఆర్డినెన్సెస్, ఇష్యూ ఆఫ్ ఆర్డినెన్సెస్. ఎమర్జెన్సీ టైంలో, అత్యవసర పరిస్థితుల్లో పార్లమెంటు పని చేయనప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా చట్టం తేవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మన భారత రాష్ట్రపతి ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేయొచ్చు. సో ఆ ఆర్డినెన్స్ 6 నెలల వరకు అది ఉంటుంది. సో దాని లైఫ్ ఎంతవరకు ఉంటుంది అంటే 6 నెలలు. ఈ విషయం ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం, దాని లైఫ్ 6 నెలలు ఉండడం అనేది మనకి ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1861 నుంచే మొదలైంది. సో అప్పుడు రాష్ట్రపతి లేడు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కాబట్టి, సో ఆయన లేదా వైస్రాయ్ ఉన్నాడు కాబట్టి, సో వైస్రాయ్ గారు ఆర్డినెన్సెస్ ఇష్యూ చేయొచ్చు. అండ్ ద లైఫ్ ఆఫ్ దట్ ఆర్డినెన్స్ విల్ బి 6 months అనేటువంటి విషయాన్ని మనకి ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత మనం నెక్స్ట్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. సో 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్లో ఏం చేశారు అంటే ఈ శాసన మండళ్లను ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటి ఫంక్షన్స్ని పెంచడం మొదలుపెట్టారు. వికేంద్రీకరణ ఒకటి, అలాగే శాసన మండళ్లను బాంబే, బెంగాల్, పంజాబ్ ఈ ప్లేసెస్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లలో శాసన మండళ్లను ఏర్పాటు చేశారు. దాని ఫంక్షన్స్ని కూడా ఇంకా పెంచడం అనేది ఈ చట్టం ద్వారా మొదలుపెట్టారు. దాంతోపాటు ఈ శాసన మండళ్లకు బడ్జెట్ గురించి డిస్కషన్ చేసేటువంటి అధికారాన్ని కూడా ఇవ్వటం అనేది జరిగింది ఈ చట్టం ద్వారా. అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి చట్టం, ఇంపార్టెంట్ చట్టం 1909 ఇండియా కౌన్సిల్స్ యాక్ట్ 1909. దీన్నే మనం మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా అంటాం. మింటో మార్లే సంస్కరణలు అని కూడా మనం అంటాం. మరి ఈ మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా 1909 చట్టం ద్వారా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఫస్ట్ థింగ్ మనందరికీ తెలుసు, సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ముస్లిమ్స్కి సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వటం జరిగింది దీని ద్వారా, ఈ 1909 చట్టం ద్వారా. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క కంట్రోలు పెంచటం జరిగింది, పవర్స్ పెంచటం జరిగింది, వాళ్ళకి ఇచ్చేటువంటి పవర్స్ పెంచటం జరిగింది. ఆ లెజిస్లేటివ్ మండళ్ళు ఇటు సెంటర్లోను అటు ప్రావిన్సెస్లోనూ కూడా వాళ్ళకి పవర్స్ని పెంచటం, అలాగే సైజు పెంచటం అంటే మెంబర్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయటం, శాసన మండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉండేలా చూడటం, కేంద్ర శాసన మండలి లేదా ప్రొవిన్షియల్ శాసన మండలిలో కూడా ఈ సభ్యులను పెంచటం అనేటువంటి ప్రక్రియ 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా మొదలైంది. సో సెపరేట్ ఎలక్టరేట్స్ అంటే ఇప్పుడు మనం రిజర్వేషన్స్ కల్పిస్తున్నాం, అవన్నీ చేస్తున్నాం. కానీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ముస్లిం పాపులేషన్కి సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాము అని మొదలుపెట్టి ఆ తర్వాత క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి ఇలా అందరికీ కూడా సెపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం అనేది చేసింది. సో 1909 చట్టం ద్వారా ఈ సో కాల్డ్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ విత్ దిస్ యాక్ట్ ఆఫ్ 1909. ఈ మూడు మనకి కౌన్సిల్ చట్టాలు. మొదటిది
ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, రెండవది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 అండ్ మూడవది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మింటో-మార్లే రిఫార్మ్స్. ఫైన్. ఇప్పుడు వీటి తర్వాత అగైన్ మనకి రెండు ముఖ్యమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఏంటవి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. సో మనకి 1858 నుంచి మనం ఏమేం చూసాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 చూసాం. వీటి తర్వాత ఇండియా కౌన్సిల్స్ యాక్ట్స్ 1861, 1892 అండ్ 1909 ఇవి చూసాం. వీటి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి యాక్ట్ని మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇవి ముఖ్యంగా మనకి రాజ్యాంగానికి ఉపయోగపడినటువంటి యాక్ట్స్, బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలు. సో ముఖ్యమైనటువంటి చట్టాలు ఇవి. సో వీటిని బేస్ చేసుకునే మన ఈనాటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సో ఇది ఏ పీరియడ్ నుంచి ఎప్పటి వరకు? 1858 నుంచి 1947 వరకు మధ్యలో ఉన్నటువంటి యాక్ట్స్. అదే 1773 నుంచి 1858 వరకు అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1833 అండ్ చార్టర్ యాక్ట్ 1853. ఇక్కడ 4 యాక్ట్స్, ఇవి ఒక 4, అలాగే ఇవి 1 2 3 4 5 6, ఇవి ఒక 6 యాక్ట్స్. టోటల్ మనకి రాజ్యాంగానికి ఉపయోగపడ్డటువంటి యాక్ట్స్లో, మన రాజ్యాంగాన్ని ఇవల్యూషనరీ ప్రాసెస్లో ఉపయోగపడినటువంటివి 6 + 4 మనకి 10 యాక్ట్స్. ఈ 10 యాక్ట్స్లో రకరకాల మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. సో మనం కౌన్సిల్స్ యాక్ట్ వరకు చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి మాట్లాడదాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919కి మరొక పేరు మాంటాగ్-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. మాంటాగ్-చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేది కూడా ఈ చట్టానికి మరొక పేరు. ఈ చట్టం ద్వారా చాలా ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. ఏంటది అంటే సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని సెపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి లిస్టులు ఉన్నాయి. మనం సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ చెప్పుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. యూనియన్ లిస్ట్ అని, అలాగే స్టేట్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని మనం మాట్లాడుకున్నాం. సో ఈ యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అనేటువంటి ఆ ప్రక్రియ మొదలయ్యింది ఎక్కడ? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో. సో 1919లో వీళ్ళు ఏం చేశారు? సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని సెపరేట్ చేశారు. చేసి దాంతోపాటు ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అండ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ప్రొవిన్సెస్కి కొన్ని సబ్జెక్ట్స్ని ఇచ్చారు. ఆ సబ్జెక్ట్స్లో కూడా మళ్ళీ దాన్ని 2గా డివైడ్ చేశారు. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్కి సంబంధించి డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు? గవర్నర్ తీసుకుంటాడు. ఎవరితో మాట్లాడి లేదా ఎవరితో డిస్కస్ చేసి తీసుకుంటాడు అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గవర్నర్ అండ్ హిజ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విల్ టేక్ డెసిషన్స్ అబౌట్ దిస్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే గవర్నర్, మళ్ళీ ఇక్కడ కూడా గవర్నర్ డెసిషన్ తీసుకుంటాడు. బట్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్, ఉన్నటువంటి మంత్రుల యొక్క సహకారం, సలహాలతోటి ఆయన ఈ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా
కేంద్ర మరియు ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని సెపరేట్ చేయడం, అలా సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ని రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా సెపరేట్ చేయడం. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ మీద అధికారాలు గవర్నర్, తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇద్దరు కలిసి తీసుకోవడం ఉంటాయి అధికారాలు. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి గవర్నర్ అలాంగ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ మినిస్టర్స్, అంటే మినిస్టర్స్ యొక్క సహాయ సహకారాలతోటి దాని మీద డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇలా ఈ సబ్జెక్ట్స్ని ఇటు సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం అనేటువంటి ప్రక్రియనే మనం డయార్చీ అని అంటాం. డయార్చీ అని అంటాం. రెండు రకాలుగా పరిపాలించటం, సెంట్రల్ సబ్జెక్ట్స్ని, ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని. సో దీంతో పాటు డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటి ప్రక్రియని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో డైరెక్ట్ ఎలక్షన్స్ని ఇది ప్రవేశపెట్టింది. అలాగే బైక్యామరలిజం అంటే ద్విసభలు, లైక్ అప్పర్ హౌస్, లోవర్ హౌస్. ఇప్పుడు మనకి రాజ్యసభ, లోక్సభ రెండు ఉన్నాయి. ఈ రెండు సభలు ఉండేటువంటి విధానానికి మొట్టమొదట శ్రీకారం చుట్టింది ఎప్పుడు, ఇంట్రడ్యూస్ చేసింది అసలు ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా బైక్యామరలిజం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. ద్విసభలను ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఏంటి అంటే కేంద్ర బడ్జెట్ నుండి ప్రొవిన్షియల్ బడ్జెట్ను సెపరేట్ చేయడం కూడా ఈ చట్ట ప్రకారం చేశారు. సో కేంద్ర బడ్జెట్ నుంచి ప్రొవిన్షియల్ బడ్జెట్ను సెపరేట్ చేయడం. అలాగే ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మన ఇప్పుడు యూపీఎస్సి ఉంది కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాని స్టార్టింగ్ స్టేజ్ అంటే దాన్ని అసలు మొట్టమొదట ఒక సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని 1926లో ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయాలి అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1919లో పేర్కొనడం జరిగింది. సో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏమైంది, సెపరేట్ సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని సెపరేట్ చేశారు. మళ్ళీ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని రెండుగా సెపరేట్ చేశారు. మళ్ళీ బైక్యామరలిజంని ఈ చట్టం ద్వారానే ఇంట్రడ్యూస్ చేశారు. డైరెక్ట్ ఎలక్షన్స్ని ఈ చట్టం ద్వారానే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సెపరేషన్ ఆఫ్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ని, ప్రావిన్షియల్ బడ్జెట్ని రెండుగా సెపరేట్ చేసింది కూడా ఈ చట్టం ద్వారానే. దాంతోపాటు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది కూడా ఈ చట్టం ద్వారానే. అండ్ దెన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. నేను సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చెప్పేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాం. మనం రకరకాల రాజ్యాంగాలను పరిశీలించి ఆ రాజ్యాంగాలను దృష్టిలో పెట్టుకుని మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అందులో కూడా ముఖ్యంగా స్ట్రక్చరల్ పార్ట్ అంతా కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఇండియా చట్టం ద్వారా 1935 ద్వారానే మనం ఎక్కువ శాతం తీసుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం, డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే లిస్టులు. మనం అనుకున్నాం కదా, ఫెడరల్ లిస్ట్, ప్రావిన్షియల్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఆల్రెడీ ఇంతకుముందు చట్టంలో సెపరేట్ చేయడం జరిగింది. తర్వాత వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేసి పవర్స్ని డివైడ్ చేయడం జరిగింది. 1990లో లిస్టులు సెపరేట్ చేశారు. ఆ తర్వాత 1935 చట్టం ద్వారా ఈ సెపరేట్ చేసినటువంటి లిస్టులకు ఫెడరల్ లిస్ట్ అని, ప్రావిన్షియల్ లిస్ట్ అని పేరు పెట్టి వాటికి సెపరేట్గా పవర్స్, ఆ లిస్టుల మీద కంప్లీట్ పవర్స్ని డివైడ్ చేయడం అనేది 1935 చట్టం ద్వారానే జరిగింది. అలాగే ఈ డయార్చీ ఏదైతే ఉందో అంటే ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసుకోవడం, ఇవన్నీ దీని డయార్చీ అంటున్నాం కదా. సో ఆ డయార్చీ పద్ధతిని కూడా అబాలిష్ చేయడం అనేది జరిగింది. అబాలిష్ చేసి ప్రావిన్సెస్కి కంప్లీట్గా వాళ్ళ యొక్క పవర్స్ వాళ్ళకి ఇచ్చేశారు, అటానమీ ఇచ్చేశారు. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు ఓన్గా తీసుకోవచ్చు.
వాళ్లకు అంటే ప్రావిన్సెస్కి అలొకేట్ చేసినటువంటి సబ్జెక్ట్స్ మీద డెసిషన్స్ ప్రావిన్సెసే తీసుకోవచ్చు, దాంట్లో కేంద్రానికి ఏమీ సంబంధం లేకుండా చేయటం ఈ చట్టం ద్వారా జరిగింది. అలాగే యూపీఎస్ అంటే కేంద్ర సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1919 చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. 1935 ద్వారా ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రతి ప్రావిన్స్కి కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఇది అప్పట్లో ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చట్టం ద్వారానే. సో ఇలా మనకి ఇవల్యూషనరీ ప్రాసెస్ని మనం ఈరోజు చూసాం. ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో రాజ్యాంగాన్ని సృష్టించుకోవడానికి రాసుకోవడానికి ముందు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ యొక్క చట్టాలు, వాళ్ళ యొక్క పాలసీస్ మన మీద ఏ విధంగా ప్రభావం చూపించింది, అది ఇప్పటి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియలో ఎలా ఉపయోగపడింది, బ్రిటిష్ వాళ్ళు ప్రజలకు అనుగుణంగా అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు లేదా ఆస్పిరేషన్స్కి అనుగుణంగా కంప్లీట్గా అనను కానీ నెసెసిటీస్ని బట్టి ఈ యాక్ట్లు తయారు చేశాయి. సో దాంట్లో కొంచెం కొంచెం మోడిఫై చేసుకుంటూ మనకు భారతదేశానికి ఏది కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి విషయం మీద ఫోకస్ చేస్తూ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగాన్ని రూపొందించటం జరిగింది. థ్యాంక్ యూ.